సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. అమ్మ మీరు అన్నట్లు నిజంగా టైం రావాలి కానీ ఎవ్వరు ఆపలేరమ్మా. ఎవరు దేన్ని ఆపలేరు. ఎవ్వరు దేన్ని ఆపలేరు. ఎందుకు ఇది మనం చెప్పుకుంటున్నాం అంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం, అక్కడ బీజేపీ గెలిచింది. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే అమ్మ ప్రతి ఒక్కరు పండగ చేసుకుంటున్నారు. అవునండి. ఎందుకంటే ఇప్పుడు అసలైన న్యాయం అందరికీ జరుగుతది. మనం చాలా వీడియోస్ చేసాం. మెడికల్ ఒక జూనియర్ డాక్టర్ మీద ఎంత అన్యాయం జరిగింది. ఈ రోజుటికి సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా ఈ రోజుటికి ఏం చేయలేకపోతున్నారు. నిజంగా ఇప్పుడు టైం వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ గెలిచారు. నిజంగా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఆ బిడ్డ ఆత్మశాంతికి శాంతి కలుగుతుంది. నిజంగా ఇప్పుడు ఆ తల్లి ఇప్పుడు ఆ బిడ్డ కోసం ఫైట్ చేస్తదని అందరూ అనుకుంటున్నారు. అదే కోరుకుంటున్నారమ్మా. నిజంగా భగవంతుడు అన్ని చూస్తూ ఉంటారు, చూస్తుండే రోజు ఇస్తారు. అంతే అంతే అది మనం వెయిట్ చేయాలి ఒక్కసారమ్మా. సో వెస్ట్ బెంగాల్లో నిజంగా నేనైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మీరు నేను ఎన్నో కొన్ని ఐ థింక్ ఒక 100 వీడియోస్ చేసి ఉండొచ్చు మనము ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన దారుణాన్ని గురించి. ఎన్నో అనుకున్నాము, ఏది అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ప్రతిరోజు మనం వీడియోస్ చేసాము. అక్కడ జరిగిన అన్యాయానికి ఎప్పుడు మంచి దొరుకుతుందో, న్యాయం దొరుకుతుందని, కానీ న్యాయం అయితే జరగలేదండి. సో అంటారు కదా, పాపం అనేది పండాలి రాదు గారు. పాపం పండింది అనుకోండి తల పగిలిపోతుంది అంటారు కదా. ఇప్పుడు అంటే అక్కడ పక్కన ఉండే బంగ్లాదేశీయులను ఇల్లీగల్ గా వాళ్ళు మన దగ్గర దేశంలోకి వస్తే కూడా, మన వెస్ట్ బెంగాల్లోకి వస్తే కూడా ఏమాత్రం వాళ్ళను ఆపకుండా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు ఇల్లీగల్ గా ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ ఆధార్ కార్డులు, వాళ్ళకి రేషన్ కూడా ఇచ్చి వాళ్ళను దాదాపు ఆమె పెంచి పోషించి ఓటు కోసం. సో ఈమె పార్టీలో ఉండే వాళ్ళు మన హిందువులను అంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ పార్టీ ఆఫీస్లోనే వాళ్ళని మానభంగాలు చేసి చంపేస్తే కూడా దిక్కు లేదు. వాళ్ళు భరించలేక కళ్ళు అంటే హెల్ప్లెస్ కండిషన్లో ఏం చేయలేక వాళ్ళు తెలిసినా కూడా ఎన్నో ఫ్యామిలీస్ కంటికి ఏకధారగా ఏడ్చాయి. ఎందుకంటే వాళ్ళ కళ్ళెదురుకనే వాళ్ళని తీసుకెళ్ళి చేశారు. కానీ వీటన్నిటికీ ఎవరంటే ఒక మహిళగా, ఒక ఆడది అంటే చాలా అంటే ఏమంటారు, మమతానురాగాలకు మారిపేరు. చాలా జాలి హృదయం ఉంటుంది, మగవాళ్లకు ఉన్నంత కఠిన హృదయం ఉండదు అంటారు. కానీ ఈవిడ విషయంలో మాత్రం ఒక రాక్షస పాలన దాదాపు 15 సంవత్సరాలు ఈమె పరిపాలించింది. ఇప్పుడు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా గెలుస్తాను అనే ధీమాతో ఉండింది. కానీ ప్రజలు అనేది చాలా మంచిగా బుద్ధి చెప్పారండి ఈమెకి. సో అంటారు కదా, రాక్షస పాలన పోయింది. ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో. అంటే నేను చాలా వీడియోస్ చూసానండి. అమ్మాయిలు ఓటేసేసి అంటే చేతిలోనేమో వీళ్ళ టిఎంసి ఫ్లాగ్ జై శ్రీరామ్ అని అంటున్నారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళు వేసింది ఓటు బీజేపీకే. అలా ఎంతో మంది అమ్మాయిలు, ఎందుకంటే ఒక సాటి అమ్మాయికి జూనియర్ డాక్టర్ను అమానుషంగా చాలా కర్కశంగా ఆమెను అదేంటి మానభంగం చేసి చాలా చిత్రహింసలు పెట్టి చంపేసినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆవేదన అనేది అసలు మనం చెప్పలేంది. అప్పుడు కూడా ఆవిడ ఏమంటదంటే, ఎందుకు చేసావు, ఎందుకు మరి మీరు ఏం సపోర్ట్ చేయట్లేదు, అసలు ఆడపిల్లలు బయటికి ఎందుకు వస్తారు రాత్రిపూట, రాకూడదు కదా, తల్లిదండ్రులు మీరు కంట్రోల్ చేయండి అని చెప్పారు. అంటే 10 గంటల తర్వాత అమ్మాయిలు అసలు బయటికి రాకూడదా? ఎక్కడున్నాం మనం, ఏ సెంచురీలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నాం మనం. సో ఒక ఆడదానికి జరిగిన అన్యాయాన్ని నువ్వు అప్పుడే చేయలేదు అంటే నువ్వు ఒక రకంగా వాళ్ళని సపోర్ట్ చేసావన్నమాట. ప్లస్ వీటన్నిటికీ కొన్ని మూల కారణాలను వీళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అని ఈమెకి మేనల్లుడు, అతడు కూడా ఇతను చేసే అరాచకలు తెలిసినా కూడా ఈవిడ తెలియనట్టు ఉన్నారనమాట. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మా అత్తయ్యే అదేంటి ముఖ్యమంత్రి. సో నేనేం చేసినా కూడా ఈ సమ్మతమే, ఎవ్వరు ఏమి అన్నారు అనేసి అతని అండ చూసుకొని అసలు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన దానికి ఇతను కూడా ఒక కారణం, అభిషేక్ బెనర్జీ కూడా ఒక కారణం. సో అతని మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో అన్నాడు అమిత్ షా గారిని ఉద్దేశించి, నువ్వు మీ నాన్నకు పుట్టుంటే, మీ నాన్నకే నిజంగా నువ్వు పుట్టింటే మే 5వ తారీఖున నువ్వు వెస్ట్ బెంగాల్లో ఉండు అన్నాడు. మరి ఇప్పుడు గెలిచాడు కదా. అట్లాగే మోదీ గారిని ఉద్దేశించి,
నువ్వు గుజరాతీ గూండావు అని అవమానకరంగా మాట్లాడారు. అంటే అలా మాట్లాడారు అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారు వాళ్ళు గెలుస్తారని. ఇప్పుడు అమిత్ షా గారు, మోదీ గారు ప్రతి ఒక్కరు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి చెప్పండి. అంటే నోటికి అనేది హద్దు పద్దు లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేము మళ్ళీ గెలుస్తాము అనేసి. అసలు ఈమె పరాజయం అనేది ఈమె కలలో కూడా ఊహించుకోలేదు నేను మళ్ళీ వస్తానని అనేది. ఎందుకంటే ముస్లిమ్స్ ఓట్లు నాకే వస్తాయి నాకే వేస్తారు అనేది. అంటే ఒక మహిళగా ఆడవాళ్లకు అక్కడ భద్రత అనేది లేదండి, భద్రత అనేది లేదు. సో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఇంట్లో పెళ్ళైనట్టుగా సో మనమే ఇక్కడ కూర్చొని నిజంగా చాలా సంతోషకరమైంది ఏంటంటే అమ్మ జూనియర్ డాక్టర్ వాళ్ళ అమ్మ రత్న గారు గెలవడం. వాళ్ళ అమ్మగారు దాదాపు 10-15 వేల ఓట్లతో గెలిచారు. సో ఆవిడ ఏమన్నారంటే మమతా బెనర్జీని ఓడించేదాకా ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా నేను తల దూకోను అని చెప్పేసి ఆ రోజు నుంచి తల దూకోలేదు, నా తలలో దువ్వెన పెట్టుకోలేదని ఆమె తలనే దూకోలేదు 2 సంవత్సరాల నుంచి. సో ఇవాళ ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇవాళ కదా ఆ అమ్మాయికి నిజంగా అంటే మనశ్శాంతి దొరికింది కదా. ఇప్పుడు తన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి కనీసం ఇప్పటికైనా కూడా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందనే మనం అందరం ఆశపడదామండి. సో కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే మనుషులతో మనం మాట్లాడేటప్పుడు మన లిమిట్స్ ఏంటి, మనం ఏది మాట్లాడాలి. ఒక దేశ ప్రధానిని పట్టుకొని నువ్వు గుజరాతీ గుండావు అన్నాడంటే అతనికి ఎంత ధైర్యం ఉంటుంది. పబ్లిక్ లో అన్నాడండి, అతను పబ్లిక్ లో అమిత్ షా గారిని మళ్ళీ చెప్తున్నా, నువ్వు మీ నాన్నకు పుడితే నువ్వు మే 5వ తారీఖున నువ్వు ఉండు వెస్ట్ బెంగాల్లో అన్నాడు. అంటే ఎట్లాగా ఓడిపోతారు, నిన్ను తరిమి కొడతాము అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏం జరిగిందండి? కాబట్టి అంటే ఒక మహిళగా మనమందరము తల దించుకుంటే ఎన్నో అరాచకాలు చేసింది ఆవిడే. అంటే కంటి ముందు కనిపిస్తున్నా కూడా తనకు తెలిసినా కూడా తెలియనట్టు ఎంతసేపు వచ్చి ఒక పార్టీని ఒక వర్గాన్ని మాత్రమే ఈమె సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఓట్లు దాదాపు బంగ్లాదేశీయులు అంటే ఇప్పుడు ఈవిడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్ గా ఇక్కడ ఉన్నారో వాళ్ళనందరినీ ఓటు వేయకుండా చేశారు. అందుకు గెలిచారు. ప్లస్ ఇప్పుడు ఈవిడ ఏమంటారు, ఈవిడ పోయినసారి గెలిచినప్పుడు కూడా ఇలాంటి అరాచకాలు ఎన్నో చేసింది ఆవిడ. సో ఇప్పుడు ఏంటంటే మీరు కూడా అంటే అంటారు కదా, నేను దొంగ అయితే పక్కన వాళ్ళని నమ్మను కదా, ఎంతసేపు వచ్చేసి అవి తీసుకుందామా ఇవి నాకు ఉంటది కాబట్టి పక్కన వాళ్ళు కూడా తీసుకుంటాడేమో అన్నట్టుగా. తన దొంగ అయింది కాబట్టి తన అలాంటి అరాచకాలు చేసింది కాబట్టి ఇప్పుడు మీరు గెలిచారు, మీరు కూడా చేశారేమో అని ఆరోపణలు కూడా తను చెయ్యొచ్చు. కరెక్ట్ కదా. కాబట్టి ఏది ఏమైనా కూడా మమతా బెనర్జీ అనే ఒక రాక్షసనే అనాలండి. సో ఒక పరిపాలన నుంచి వెస్ట్ బెంగాల్ వాళ్ళందరూ నిజంగా విముక్తి పొందారు. వాళ్ళందరూ భగవంతుడు నిజంగా అంటే కర్మ అనేది నిజంగా రిపీట్స్ అన్నమాట. ఎవరిని వదలదు. సో ఒక హిందువు అయి ఉండి నువ్వు ఒక హిందువులకు నువ్వు సపోర్ట్ చేయకుండా నువ్వు అంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి జై శ్రీరామ్ అని ఎవరైనా అంటే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేది. సో ప్రెస్ వాళ్ళు ఎవరైనా అంటే తన పార్టీకి అంటే వ్యతిరేకంగా ఎవరైనా ఏమన్నా కామెంట్స్ చేస్తే వాళ్ళను రూపుమాపు లేకుండా చేసేది అది ఎంతో మంది రిపోర్టర్స్ ని చేసింది అనమాట. ఇవన్నీ అరాచకాలే. అంటే పాపం అనేది పాపం పండింది, ప్రతిదానికి కాలమే పరిష్కారం ఇస్తుంది. కాబట్టి నిజంగానే మనం అందరం సంతోషించదగ్గ విషయం అండి. కాబట్టి సో విజయం అనేది ఎప్పుడైనా సరే నీతి నిజాయితీ అన్నది కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో మనం ఎంత సంతోషపడుతున్నామో మనందరికంటే వాళ్ళ అమ్మగారు చాలా సంతోషపడ్డారు. తను ఒక ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసి ఇవాళ ఆ ప్రతిజ్ఞ నిజంగానే కదా తీర్చుకుండే టైం వచ్చింది అనమాట. అన్యాయం జరిగిన తప్పకుండా ఇప్పుడు తను వాళ్ళ పరిపాలన వచ్చింది కాబట్టి అట్లీస్ట్ మళ్ళీ ఒకసారి కేసు అంతా తిరగదో నిజంగా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ కేసును పూర్వాపరాలు చూసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే వాళ్ళు దొరికితే మాత్రం నిజంగా మనం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ.